కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నేను చేసిన తప్ప. నీతోనే నా ఫ్యూచర్ అని నేను గుడ్డిగా నమ్మడమే నేరమా? దానికేమైనా అయితే ముఖ్య కారణం ఇదే. నువ్వు నా కూతురు క్షేమంగా ఇంటికొచ్చేంత వరకు లోపలికి రావడానికి వీల్లేదు. సహస్రకి యాక్సిడెంట్ అయిందంట, సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. సహస్రమ్మకి ఎలా ఉందో ఏంటో, ఇంతవరకు ఎవరూ ఇంటికి రాలేదు. అక్కడ సహస్రమ్మ కండిషన్ ఏంటో. హాస్పిటల్ దగ్గరికి నేను వెళ్తే పద్మాక్షమ్మ ఏమైనా అంటారేమో. పద్మాక్షమ్మ ఏమన్నా సరే, సహస్రమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, బిహారీ గారు ఎంత బాధపడుతున్నారో, అక్కడ ఏమైనా అవసరం ఉందో ఏంటో. ఎవరు ఏమన్నా ఒకసారి వెళ్ళి సహస్రమ్మని చూడడం ధర్మం. స్వామి, సహస్రమ్మకి ఏమి కాకుండా కాపాడు తండ్రి. తనకు అన్యాయం చెయ్యొద్దు. తనని కాపాడి బిహారీ గారికి సహస్రమ్మకి పెళ్లి జరిగేలా చూడు. అలా అయితేనే బిహారీ గారి కుటుంబం విడిపోకుండా ఉంటుంది. ఏంటి వచ్చావ్? మా సహస్ర చచ్చిపోయిందా ఇంకా బ్రతికే ఉందా అని చూడ్డానికి వచ్చావా? అమ్మా, సహస్రమ్మకి ఎలా ఉంది? చేసిందంతా చేసి ఎలా ఉంది అంటే నీ వల్లే కదా. సహస్ర బ్రతకడానికి పోరాడాల్సిన స్థితిలో ఉంది. అయ్యో, సహస్రమ్మకి ఏం కాకూడదమ్మా. తన బ్రతకాలి. విహారీ గారికి సహస్రమ్మకి పెళ్ళవ్వాలి. ఏంటి నీ డ్రామాలు? నీ వల్లే కదే సహస్రకి గతి పట్టింది. ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కరుస్తున్నావా? నిన్ను చంపేస్తేనే గాని మా ఇంటికి పట్టిన దరిద్రం వదలతే. అమ్మా, 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 వదలండి. అంబిక, అంబిక, ఏం చేస్తున్నావు అంబిక? వదిలి, చంపేస్తావా తన్ని? ఈ రోజు సహస్రకేమైనా అయితే నేను కాదు, అక్కే దాన్ని చంపి సమాధి చేస్తుంది. నువ్వక్కడికి రాకు. మాకొచ్చే కోపానికి నువ్వు మాకు కనబడకు. నిన్ను చంపినా చంపేస్తాం. నువ్విక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు లక్ష్మి? అమ్మా, సహస్రమ్మకి యాక్సిడెంట్ అని తెలిసాక ఇంటి దగ్గర ఉండలేకపోయానమ్మా. అమ్మా, ఇప్పుడు సహస్రమ్మకి ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్తున్నారు. డాక్టర్ సహస్రని కాపాడలేమంటున్నారు. వాళ్ళు చెప్పేది వింటుంటే సహస్ర ఇంకా బతుకుండేది కొద్ది గట్టలే అనిపిస్తుంది లక్ష్మి. దేవుడా, ఎంత పని చేసావయ్యా. సహస్ర, సహస్ర, డాక్టర్, ఇప్పుడు మన ప్లాన్ నెక్స్ట్ లెవెల్, పీక్స్ లో ఉండాలి. అందుకే ఈ ఈడీ ఫిబ్రిలేటర్ తీసుకొచ్చాను. గుండె ఆగిపోయే పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేసి షాక్ ఇచ్చి గుండె పనిచేసేలా చేస్తారు. దీనివల్ల నీకు నొప్పి కలగవచ్చు. ఎంత నొప్పైనా పర్వాలేదు డాక్టర్, నేను భరిస్తాను. కానీ నేను అనుకున్నది జరగాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్స్ ది గేమ్.
సిస్టర్ సిస్టర్ పేషెంట్ పల్స్ డౌన్ అవుతుంది, వెంటనే మెడిసిన్ తీసుకురండి. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకురా. సిస్టర్, లోపల తనకి ఎలా ఉంది? సిస్టర్, ఏమైందమ్మా నా కూతురికి? పేషెంట్ పల్స్ డౌన్ అయిపోతుందండి. హార్ట్ రేట్ తగ్గిపోతుంది మేడం. అమ్మా!